ఈ ఆషాఢం శ్రావణ స్పెషల్ మన ఎస్కేటీ గోల్డ్ అండ్ డైమండ్స్ లో తక్కువ VA జీరో మేకింగ్ చార్జెస్ తో పాటు గోల్డ్ సేవింగ్స్ ప్లాన్ లో చేరితే ఉచితంగా 5 గ్రాముల వెండి నాణెం పొందే సువర్ణ అవకాశం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. శుభం. అఖండ ఐశ్వర్యవతి భవ. ఏ వస్తువైనా ఎక్స్చేంజ్ చేసుకుంటారు, కానీ నల్ల పూసల విషయానికి వచ్చేసరికి ఇంకొకరికి ఇవ్వాలి అని అంటే చాలా వరకు ఆలోచిస్తారు. కొంతమంది ఆప్షన్ ఉంటే మాకు కూడా బాగుండేదేమో. చెప్తాను, నోట్ దిస్ పాయింట్. ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చా నల్ల పూసలు? అంటే నల్ల పూసలు అంటే భర్త, బట్ అలాంటి ఆప్షన్ నాకు ఉందే లేదనుకుంటున్నాను. అదే అట్లా ఉంటే బాగుండేది, అయిపోయేది అరే రే అనే నా భావన. పెద్ద సమస్య అంటే ఇక్కడ నల్ల పూసలు మార్చుకోవడం అంటే భర్తను మార్చుకోవడమే. అఫ్ కోర్స్ ఈ రోజులలో అడిగిన ప్రశ్న సమంజసమే. అలా మన దరిద్రపు ప్రభుత్వాలు కూడా మనకి అటువంటి వాటికి వత్తాసు పలుకుతున్నటువంటి సమాజం. టు బి హానెస్ట్, సరే శాస్త్ర ప్రకారం పక్కన పెట్టి కొద్దిగా సామాజికంగా మాట్లాడుకుందాం. ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి వార్త, ఒక దరిద్రపు బంధాన్నే దానికి ఒక మంచి పేరు పెట్టేసి, సహజీవనం అనేటువంటి దౌర్భాగ్యం పేరు పెట్టేసి, ఈవిడ మొగుడుతో ఆయన పెళ్ళాం, ఆయన మొగుడుతో ఇంకోటి పెళ్ళాం, ఈ సహజీవనం చేసే వాళ్ళకు కూడా రక్షణ కల్పించే చట్టాలు తెచ్చినటువంటి మన ధర్మము ఎంత గొప్ప ధర్మమో. ఆ ధర్మానికి, ఆ ధర్మం యొక్క ధర్మదేవతలకి నమస్కారం చేస్తున్నాను నేను. అంటే వెటకారంగా ఉంది కదా. ఈ మధ్యకాలంలో కొత్త న్యూస్ విన్నా నేను. అలా సహజీవనము చేసినటువంటి ఆది దంపతులు లాంటి వాళ్ళకి, దౌర్భాగ్య దంపతులు లాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళలో కొట్టుకుంటే దానికి న్యాయం చేసేటువంటి వ్యక్తిత్వం వచ్చిందట, న్యాయం వచ్చిందట ఇప్పుడు. అంటే అందులో కొట్టుకున్నా సరే వారికి కూడా ఇది మనోభావాలు దెబ్బకుండా వారికి రక్షణ కల్పించే చట్టం వచ్చిందట. ఎక్కడున్నాం మనం, ఎక్కడున్నాం? కలియుగంలో, కలియుగ సమాప్తంలో లేను, ప్రారంభంలో ఉన్నాం. ఇంకా మనం కలియుగే ప్రథమ పాదే, ఇంకా 3 పాదాలు ఉన్నాయి. ఎక్కడికి వెళ్తామో, ఎన్ని చూడాలో, ఏ దరిద్రాన్ని చూడాల్సి వస్తుందో, ఏ తల్లి కొడుకుతో, ఏ చెల్లెల అన్నతో, ఏ భార్య భర్తతో, ఎవడితో ఎవడు, యవతితో యవతి అనేది అర్థం కాకుండా పోయింది. ఇంకేంటేదా మొన్న అంటే వీళ్ళ కోపాలు వస్తాయి. జంజీలట వీళ్ళకి, ఏదైతే జంతర్ మందర్ అనేటువంటిది. ఆడోళ్ళు మూతులు రాసుకోవడం, అది స్ట్రైకా? మూతులు రాసుకుంటారు, ఆడోళ్ళు మూతులు రాసుకుంటారా? ఆడోళ్ళు హగ్గులు చేసుకొని డ్యాన్స్ చేస్తారా? నాలుకలు ఏంది నాలుకలు జురుకుంటున్నారు వాళ్ళు. ఏం చూపిస్తున్నాం మనం? ఏ దౌర్భాగ్యం చూపిస్తున్నాం మనం? ఈ జంజీలు అంటారా వీళ్ళని? ఎక్కడ నాకు అర్థం కాలే. కామం అనేది ఒక గదిలో పవిత్ర దేవాలయం లాంటిది, అది అక్కడే కామం ఉంటుంది. కానీ బయటికి వచ్చినటువంటి కామం తయారైపోయినారు మీరు. ఇదే వీళ్ళు చేసేటువంటి పని. దీనికి ప్రభుత్వాలు ఒత్తాసు పలుకుతున్నాయా? కోర్టులు అనుమతిస్తున్నాయి వీటికి. ఒక ఓయో రూమ్లట 2 పిల్లలు పెద్ద 18 ఏళ్ళు వాళ్ళకి దొరికితే అది కేసు కాదట. ఏంట్రా అంటే, నా కూతురు ఒక ఓయో రూమ్లో, నీ కొడుకు ఒక ఓయో రూమ్ దొరికితే దోషం కాదా? దాని గర్భము తోడరా జడ్జిలు వచ్చి తప్పు చేస్తారా? ఆ 18 ఏళ్ల పిల్లకి గర్భం వస్తే, ముగ్గురితో పడుకుంటే గర్భం వస్తే ఈ జడ్జిలు వచ్చి న్యాయం చేస్తారా? అబార్షన్కి మళ్ళీ వీళ్ళ కేసు పెడితే అబార్షన్, నో అబార్షన్ అని చెప్పేది నీతా? ఎక్కడున్నాం? నేను LLB స్టూడెంట్నే. నేను పడాల రామరెడ్డి లా కాలేజ్లో LLB స్టూడెంట్. నేను 2005 బ్యాచ్ నాది. ఎక్కడున్నాం సమాజం? మనకి ఏ సమాజం నాశనం అయిపోతున్నాం? ఇది సమాజ స్థాపనలోకి వెళ్ళేసరికి భర్త. మీరు అడిగిన ప్రశ్న దీనికి సంబంధించిందే. నల్ల పూసలు మార్చుకోవడం అంటే మొగుడిని మార్చుకోవడమే శుభ్రంగా. ఈక్వల్ టు భర్తనే తన ప్రతిరూపంగా భర్తని మెళ్ళో వేసుకోవడం. ఆ మెళ్ళో ఒక మంగళసూత్రం ఉంటుంది నల్లపూసలకి. నీకంటే తాళిలో ఉండేటువంటి నల్లపూసలకి తాళి కూడా ఉంటుంది. 2 తాళ్ళు ఉంటాయి. ఒక తాళ్ళేమో, 2 తాళ్ళేమో, 2 సూత్రాలేమో నల్లపూసలు పెట్టుకుంటారు. అవి వాళ్ళు ఫంక్షన్ మార్చుకుంటారు, దానికి ఇబ్బంది లేదు. వాళ్ళు భద్రంగా పెట్టుకుంటారు. తాళి మాట్లాడితే ఇంకా తాళి ఒంట్లో ఓపికలు అని చెప్పేసి, తల్లి స్నానం చేస్తే సబ్బండుతో చెప్పేసి తీసి కొయ్యకు పెట్టినటువంటి వ్యక్తులకి నేనేం చెప్పాలి? దానికి తాళిబొట్టు లేనటువంటి స్త్రీలను చూసి ఏమనుకోవాలి నేను? నల్లపూసలకు దేవుడు ఎరుగు, చిలుక్కాయ పెడతారట, లేదంటే బీరువాళ్ళు పెడతారట. నాకు తెలిసిన క్లయింట్సే ఉన్నారు వాళ్ళు. వాళ్ళు డైరెక్ట్ చెప్తారు, నైట్ పూట ఇబ్బంది అవుద్దండి. ఏంటి నీ ఒంటి మీద ఇబ్బంది అవుద్దా? మరి బట్టలు అవి ఇబ్బంది లేవా? మరి అవి విడిపేసుకొని తిరుగుతారా? అంటే ఎక్కడున్నాం మనం? అంటే నీకు ఒంటి మీద ఉన్నటువంటి చెవుల కమ్మలు, నల్లపూసలు, మెట్టలు లాంటివి లేకుండా ఉండేటువంటి ఎందుకుంటున్నారు మీరు? ఇద్దరి మధ్యన భేదాభిప్రాయాలు ఉన్నాయి, ఇద్దరు నచ్చలేదు, సపరేట్ ఉన్నారు, రైట్ తీసేసుకున్నారు, నో ప్రాబ్లం, దట్ ఇస్ నాట్ ఎనీథింగ్. కానీ ఒక అనుబంధానికి ప్రతీకగా భార్యాభర్తలకి ప్రతిరూపమైనటువంటి నల్లపూసల్ని, మంగళసూత్రాలు తీసుకోవడం అనేది మీకు ఎక్కడ దౌర్భాగ్య స్థితి? ఇది మొగుడు చచ్చాడా లేదా పెళ్ళం చచ్చిందా? యజ్ఞోపవీతంగా అని ఏకవస్త్రం ఉండొద్దు మగోడికి. ఏ కులవాడైనా సరే ఒక వస్త్రం మీద ఉండకూడదు. ఇంత బొజ్జు వేసుకొని జీన్ ప్యాంట్ వేసుకొని బయట తిరగొద్దు. పైన చొక్కా ఉండాలా. పైన చొక్కాలు కూడా మగోడు తిరగకూడదు.
బనినన్న తప్పకుండా ఉండాల్సిందే, మెడ మీద కండు ఉండాల్సిందే, నువ్వు మాదిగగా బాపనుడిగా ఏం పర్వాలేదు, మెడ మీద కండు ఉండాల్సిందే, ఏకవస్త్రంతో తిరగకూడదు నువ్వు. ఏ ఆడదానికి కాదు, మొగోడికి రూల్స్ ఉన్నాయి. భార్య చనిపోతే మొగుడు గుండు చేయించుకోవాలి కంపల్సరీగా, వాడు జుట్టు పెంచుకోవద్దు, నేను క్రాఫ్ వేసుకుంటా, నేను హిప్పి కటింగ్ చేయించుకుంటా, నేను చోలుగా పెట్టుకుంటా, ఇవన్నీ తీసేయాలి. విభూతి మాత్రమే పెట్టుకోవాలి, బొట్టు పెట్టుకోవద్దు, స్నోలు పౌడర్లు వేసుకోవద్దు. భర్త చచ్చిపోతే నువ్వు కూడా విదురుడివి, నువ్వు వైధవ్యాన్ని నువ్వు పాటించాల్సిందే. అందుకే నువ్వు విధవ అంటారు, భార్యలోని విధవ అంటారు. ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. మగోడికి రూల్, ఆడదానికి రూల్ లేదు. మగోడికి స్టెంట్ పోసుకుంటా, నేను హిప్పి కటింగ్ వేయించుకుంటా, జీన్స్ వేసుకుంటా, షార్ట్ వేసుకుంటా, బౌన్సర్ వేసుకుంటా, ఇవి మగవాడికి లేవు. ఆడపిల్లకి ఎటువంటి ఉన్నాయో మగవాడికి అలాగే ఉన్నాయి. ఇది చెప్పడానికి భయపడతారు వీళ్ళందరూ కూడా. ఈ ధర్మశాస్త్రంలో పరాశర స్మృతులు స్పష్టంగా ఉంది ఇది. మగవాడు భార్య లేకపోతే ఎలా ఉండాలి. అగ్నిహోత్రానికి అర్హుడు కాదమ్మా వాడు, గృహప్రవేశం చేయకూడదమ్మా. భార్యలోడు గృహప్రవేశం చేయకూడదు, అగ్నిహోత్రం వెలిగించకూడదు, వాడికి అర్హత లేదు. భార్య ఉంటేనే నీకు యజ్ఞం చేయడానికి అర్హత, భార్య లేకపోతే ఏది ఉండదు కదిగత, ఏ అర్హత లేదు నీకు. నువ్వు బయట ఒంటరిని చూడొద్దు, నువ్వు భార్య అనేటువంటి మొగుడిని చూడొద్దు నువ్వు, మంచిది కాదు, అవశకనం అది. కానీ ఆడవాళ్ళకి అన్ని రూల్స్ అన్నట్టుగా ఎవరు పెట్టారు? ఎక్కడ పరాశుద్ధిలో ఉంది, మనుస్మృతిలో ఇదే ఉంది. వీడు ఎలా గుర్తుపెట్టాలి? వీడు గుండు చేసుకోవాలి, వీడు భూతి పెట్టుకోవాలి, ఎప్పటికీ గుండుతోటే ఎప్పటికీ మొలవద్దు, ఎప్పుడు గుండుతో ఉండాలి. అంటే అవతలి వ్యక్తులకి వికారంగా కనపడాలి. వికారంగా అంటే కాముకం కనపడద్దు, సన్యాసిలాగా ఉండాలి. అరే వీడు భార్యను కోల్పోయాడు రా, వీడు మంచి జపంలో ఉన్నాడు, దీక్షలో ఉన్నాడు అన్నట్టు కనపడాలి. అందుకని అలాగే ఉండాలి. ఇప్పుడు నలపూసలు మార్చుకుంటే ఏమవుతుందని అంటే సౌభాగ్యాన్ని కోల్పోతాం మనం. అందుకే మా అక్కకి ఇవ్వచ్చా, మా వదినకి ఇవ్వచ్చా, మా పుట్టింటి ఆమె ఉంది ఆవిడకి ఇవ్వచ్చా, ఎదురింటి ఆమె బయటికి పోతే ఫంక్షన్కి ఇవ్వచ్చు. నల్ల పూసల్ని పంచుకోవడానికి లేదు. ఇప్పుడు హస్బెండ్ చనిపోయాడు అనుకోండి, అది అంటే వయసు పైబడిన వారే కావచ్చు, వయసులో ఉన్నవారే కావచ్చు, హస్బెండ్ చనిపోయినప్పుడు ఆ నల్ల పూసలు కరిగించి వీళ్ళు ఏమైనా చేయించుకోవాలా? ఇంట్లో వాళ్ళ కోడలికి ఇద్దరికి అర్హత ఉంటుంది, ఇద్దరికి అర్హత ఉంటుంది. ఒకటి ఆ నల్లపూసలను గోమూత్రంలో కడిగి సూత్రాన్ని కడిగి తప్పకుండా కూతురుకి కానీ లేదంటే కోడలికి కానీ ఇద్దరికి ఇవ్వచ్చు. ఇద్దరిలో ఎవరికన్నా ఒకళ్ళకి, ఇద్దరిలో ఎవరికన్నా తప్పకుండా ఇచ్చేయచ్చు. వాళ్ళకి అంటే వాళ్ళ వంశంలోకి DNA ఇస్ నాట్ ఏ ప్రాబ్లం. ఓకే, వాళ్ళ వంశంలోకి వెళ్ళిపోయే ప్రయత్నం అంత తప్పకుండా అది తల్లి ఆశీర్వచనంగా వెళ్తుంది. అది అత్తగారు కూడా తల్లి లాంటిదే. ఈ తల్లి ఆశీర్వచనం కోడలికి కానీ కూతురుకి కానీ ఆశీర్వచన రూపంలో మనం నల్లపూసలు ఇవ్వడం వరకు తప్ప మన ఆవిడ మనవాళ్ళకో కూతురుకో కోడలకో కంటిన్యూ అంతవరకే తప్ప బయటి వాళ్ళకి మన యొక్క గోత్రం కాని వాళ్ళకి ఇవ్వడానికి లేదు. మరి కూతురు గోత్రం కాని అంటారు, కూతురు ఇస్ నథింగ్ బట్ ఆఫ్ DNA. ఓకే, నీ గోత్రంలో పుట్టిందే కదా, కాబట్టి కూతురికి కోడలికే ఇవ్వడానికి ఉంటుంది, ఇంకెవరికి ఇవ్వడానికి లేదు. ఓకే, ఇప్పుడు ఒకప్పుడు నల్ల పూసలు అంటే వివాహంలో కట్టే నల్ల పూసలు అంటే చిన్న పూసలు చూడడానికి, అవి నల్ల పూసలు అంటే వివాహమైన వాళ్ళు అవి అప్పుడు వివాహం సమయంలో కడతారు, అవే ఒక మాలగా చేసుకొని వీళ్ళు వేసుకుంటారు. ఇప్పుడు రకరకాల పూసలు వస్తున్నాయి బ్లాక్ కలర్ లో, అలాంటి ఏ పూసలతో తయారైన హారమైనా సరే ఎక్స్చేంజ్ చేసుకోవద్దా? అవి కూడా నల్ల పూసల కిందకే వర్తిస్తాయా? రైట్, మీరు ఆర్టిఫిషియల్గా ఉండేటువంటి వాటికి సంబంధం ఇక్కడ చెప్పలేదు, సంబంధం లేదు. ఆర్టిఫిషియల్గా ఉండేటువంటి వాటి గురించి చెప్పలేదు. ఆహార నియమాలంటే ఒకప్పుడు ఆహార నియమాలకి పడలేవు. అప్పుడు వాడు మనుధర్మ శాస్త్రం రాసినటువంటి మను రాసినటువంటి విషయాల్లో పిజ్జాలు బర్గర్లు లేవు. కాబట్టి ఆ ఆహార నియమాలు ఉన్నటువంటి ఏ ఆహారం తింటే మంచిది, ఏ ఆహార్యం ఉంటే మంచిది చెప్పారు. నల్ల పూసలు ఎందుకు అనేది ఒకటి చెప్తాను మీకు నేను. బట్ ఇది ఆడవాళ్ళు చాలా ఇష్టమైన ఇంట్రెస్టింగ్ విషయం, చాలా బాగా వినండి. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. బట్ నల్ల పూసలు అంటే నథింగ్ బట్ ఒక బ్యూటిఫుల్, ఒక బ్యూటీనెస్. అదే సేమ్ టైం దానికంటే కూడా రెండు రకాల విషయాలు మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీకు ఏ జ్యోతిష్కుడు ఎవరు ఇట్లా చెప్పరు నాకు తెలిసినంత వరకు. నేను మీ అందరికీ ఒక అన్నగానో తమ్ముడుగానో అన్నగానో నాన్నగానో బాబాయ్ గానో లేదా కొడుకు గానో చెప్తున్నా వినండి. ద పర్ఫెక్ట్ ఫిగర్ మీకు ఉండాలంటే నల్ల పూసలు ధరించాలి. పర్ఫెక్ట్ ఫిగర్ ఏంటండి? ఆడపిల్లకి గొంతు ఎలా ఉండాలి, తల ఎలా ఉండాలి, భుజాలు ఎలా ఉండాలి, ఆడదానికి స్వరూపం ఎలా ఉండాలి, స్ట్రక్చర్ ఎలా ఉండాలి, మీకు అందమైనటువంటి స్ట్రక్చర్, ఒక నయనతార, ఒక ఐశ్వర్య రాయ్, ఒక రకమైనటువంటి అందరిలాగా, ఒక విజితలాగా ఉండాలంటే పర్ఫెక్ట్గా మీరు నలుపుతూ ధరించాలి. ధరించడం వల్ల మీలో రక్త సంబంధించిన విషయాల్లో అనుకూలత బాగా ఉంటుంది. ఎక్కడెక్కడ ఫ్యాట్ ఉందో కరిగించేసేటువంటి శక్తి నల్లపూసలకి ఎక్కువగా ఉంటుంది. రెండవది దీర్ఘ సుమంగళ యోగాన్ని కలిగిస్తుంది. అట్ ద సేమ్ టైం సరైనటువంటి నిద్రపడుతుంది, సరైనటువంటి మెలకు వస్తుంది. మీకు ఖచ్చితంగా చెప్తున్నారు కదా, మీ ముఖంలో ఉండేటువంటి రూపంలో ఖచ్చితంగా మారిపోతుంది. సో బ్యూటిఫుల్, అది ముఖంలో వర్చస్సు బాగా వస్తుంది. దానికంటే ఇంకా పరోక్షంగా ఇంకోటి తెలుసా, ఈ మధ్య పెళ్ళవుతున్నటువంటి పిల్లలు ఉంటే, అంటే జస్ట్ ఒక మీ 1 year పిల్లలు ఉంటే, అంటే నెక్స్ట్ సంతానం పొందుకోబోతున్నారు, మీ మెడలో నల్ల పూసలు ఉంటే మీ పిల్లల ఆయుష్ బాగా పెరుగుతుంది. మీ మెడలో నల్ల పూసలు లేకపోతే మీ యొక్క పిల్లల ఆయుష్ తగ్గిపోతుంది. రెండవది ద పవర్ఫుల్ రెమెడీ ఏంటి తెలుసా మీకు, నల్ల పూసలు ఒంటి వినటువంటి పిల్ల ఎవరైతే స్తన్యం ఇస్తారో, నల్ల పూసలు ఉన్న వాళ్ళకి స్తన్యం బాగా పాలు పడతాయి, నల్ల పూసలు లేని వాళ్ళకి పాలు పడవు. ఇది సింపుల్ లాజిక్.
ఓకే. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. అంటే ఇంకా చెప్పాలంటే మీకు ఇంత చెప్పిన ఫిగర్ అనేది ప్రతి అవయవం ఎలా బిగుతుగా ఉండాలో అలాంటిగా ఉంటుంది నల్లపూసల వల్ల. రెండవది ఇందాక చెప్పాను, ఈ డెలివరీ ఎంత బాలింతలు ఈ మధ్య కాలంలో చెవులవి దూది పెట్టుకోవడం మానేసేసారు, వెల్లిపాయ తినడం మానేశారు, దాంతోపాటుగా మనకి మెంతు తినడం మానేశారు. తర్వాత దాని ఏమంటారు కారం కారం ఉంటుంది వాము, వెల్లిపాయ వాము తప్పకుండా తినాలి. అసలు చెంగులో కట్టుకోవాలి, బాలింత చెంగులో కట్టుకొని ఉండాలి, ఎప్పుడు తింటూ ఉండాలి, ఎప్పుడు కూడా 2 గంటలకు ఒకసారి తింటూ ఉండాలి. ఎంత తింటే అంత రక్తశుద్ధి బాగా ఏర్పడుతుంది, రీఎనర్జీ బాగా ఏర్పడుతుంది. వెరీ ఇంపార్టెంట్. మీకు ఆడవాళ్ళకి పెళ్ళైన తర్వాత ఈ మధ్యకాలంలో అందరికీ కూడా తప్పుగా అనుకోకండి, నేనేమి విమర్శ ఆడవాళ్ళని తప్పుగా మాట్లాడట్లేదు, కానీ వాళ్ళకు ఉండేటువంటి ఈ యొక్క ఆహార్యం ఎలా అయిపోయిందంటే ముందర ఒక 2 ఫీట్లు వచ్చేసింది, వెనక 2 ఫీట్లు వచ్చేస్తుంది. తప్పుగా అనుకోకండి, ఇంక్లూడింగ్ నా కూతురు నా కొడుకు అయితే ఇవే చెప్తాను, నా భార్య కూడా చెప్తాను నేను. ఎందుకు అలా అవ్వకుండాలంటే మీరు ఆ ఎల్లిపాయ వాము అనేది చెంగులో కట్టుకొని 2 గంటలకు ఒకసారి కాసి తినండి అంతే. రెండవది నడుముకి నడుముని గట్టిగా బిగించి కట్టండి, ఈ దీనిపై నడుము కట్టు అంటారు. చెవులకి దూది పెట్టండి, ఇది కట్టుకోండి, ఇది జస్ట్ కట్టుకోండి. ఈ 4 చేయడం వల్ల ద వెరీ బ్యూటిఫుల్. సెకండ్ కాన్పు కూడా మొదటి కాన్పు అడుగుతారు డాక్టర్లు, అంత స్ట్రక్చర్ ఏర్పడుతుందమ్మా. దట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ది ఈ యొక్క వాము, లవంగాలు, తర్వాత మనకి తినేటువంటి పచ్యము, తర్వాత గొడ్డు కారము, తర్వాత నడుం కట్టు, చెవులకి దూది పెట్టుకోవడం, ఈ తల కట్టుకోవడం వల్ల ఈ ఆకారం బాగా ఉంటుంది. ఎందుకు ఉంటాయంటే సైన్స్ కొద్దాం మళ్ళీ మనకి శరీరంలో సరే ఎప్పుడైతే ఆపరేషన్ నిలబడ్డాయి ఎక్కడ పోయినా సి సెక్షన్ అంటున్నారు. సి సెక్షన్ వల్ల ఏమవుతుందంటే ప్రతి అవయంలో కూడా ఫ్యాట్ బాగా పెరుగుతుంది, ఫ్యాట్ బాగా పెరిగిపోతుంది. ఇక్కడ సరి అయినటువంటి పద్ధతిలో డెలివరీ కాలే కదా, ఈ ఫ్యాట్ పెరిగిపోవడం వల్ల ఎక్కడ మీకు అందం ఉంటుందో అక్కడనే ఫ్యాట్ పెరుగుతుంటుంది. ఆడపిల్లకి ఎక్కడ అందం ఉంటుందో అక్కడనే ఫ్యాట్ పెరుగుతుంది. అక్కడ ఫ్యాట్ పెరగానే అమ్మాయి ముఖంలో అందం మారిపోతుంది. దాంతో స్టార్ట్ అవుతుంది థైరాయిడ్ అని, ఇంకొకటని వచ్చేసి సెకండ్ ప్యారింగ్, నాకు సెకండ్ ప్రెగ్నెన్సీ ఇంట్రెస్ట్ లేదండి, అమ్మో నా వల్ల కాదండి అనేటువంటి స్థాయికి దిగజారిపోయారు. బట్ ఐఎమ్ వెరీ ఓపెన్లీ ఐఎమ్ సెయింగ్ దట్. బట్ వీఆర్ 5 మెంబర్స్, అంటే నేను, మా అక్క ఫస్ట్, నేను, తర్వాత ఒక చెల్లి పుట్టింది, తర్వాత 2 తమ్ముళ్ళు, వీఆర్ 5 మెంబర్స్. మీరు నమ్ముతారు నమ్మరు, మా అక్క ఇంటర్మీడియట్ అప్పుడు మా అమ్మ ఎప్పుడైనా బయటకు వస్తే మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ డైరెక్ట్ నా ముందరే మీ అక్కనా అని అడిగారు మా అమ్మని. నాకు నవ్వు వచ్చేది. లైక్ బ్యూటిఫుల్ మదర్, వీ హ్యావ్ ఎ వెరీ బ్యూటిఫుల్ మదర్ మా అమ్మకు. మా అక్క ఇద్దరు పక్క ఉంటే 2 అక్కజనులు అనుకునేవాళ్ళు. తర్వాత వచ్చి మా అక్క వచ్చి కోపంగా, అమ్మ నా ఇంబడి రాకమ్మ నువ్వు నన్ను అక్క అంటే, మా అక్క పెద్ద అయిపోయిన ఫీలింగ్ వచ్చి దానికి, నేను పెద్దదాన్ని అయిపోయినా మీ అక్కన అంటే నేను ఈక్వల్ నీకు ఇద్దరికి మనే కన్నా అంత అందంగా ఉండేది మా అమ్మ. అంటే మా అమ్మ మాకు చెప్పేది ఇవన్నీ, అలా తినాలి నాన్న అని చెప్పేది. మా అమ్మ అందం కోసమే లేదు, అప్పుడు మా అమ్మమ్మ పెట్టేది బలవంతంగా. మా అమ్మ దొంగతనంగా మిరకాయ బజ్జీ తినేదట. నేను పుట్టిన శాలిబండలో పక్కన కోమట దగ్గర మిరకాయ డెలివరీ అయిన 3వ రోజు మిరకాయ బజ్జీ తినేదట మా అమ్మగారు. మా అమ్మమ్మ వచ్చేసి ఏమో తిట్టిందట, బుద్ధుందా నీకేమన్నా, అసలు నీకు మిరకాయ తింటావు, వాతం చేస్తే వాడికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి. అంటే ఏం తినకూడదు అనేది వాళ్ళు చెప్తారు. పచ్చం బ్రహ్మాండంగా తినాలి. ఆ 15 రోజులు 45 రోజులు పచ్చంగా ఉంటే జీవితాంతం ఎంత అందంగా ఉంటాను. చనిపోయేంత వరకు అందంగా ఉంటారమ్మా. ఏజ్ ఆఫ్ 80లో కూడా షీ విల్ లుక్ లైక్ 45. అది మా అమ్మమ్మ స్టైల్. మా అమ్మమ్మ అలాగ ఉండేది. 89 years మా అమ్మమ్మని చేసుకుంది పని, నడు వంగలే మా అమ్మమ్మకి. 89 years మా అమ్మ చనిపోయింది. అక్కడ అలాగే తన పని చేసుకునేది. చనిపోయే ముందు జస్ట్ ఆ గంట ముందు కూడా తను టాయిలెట్ వెళ్ళి తన యొక్క గుడ్డలు పిండుకొని ఆరేసుకొని వచ్చి కూర్చొని కాఫీ చనిపోయింది మా అమ్మమ్మ గారు. అది నేనేది అది పద్ధతి. ఇప్పుడున్నటువంటి పద్ధతి ఏది, నల్ల పూసలు పోయినాయి, అది పోయినాయి, ఇవి పోయినాయి, తాళి పోయింది, తలంబ్రాలు పోయినాయి. ఇవన్నీ కూడా పద్ధతి ఉండవు. సోషల్గా ఉండదని చెప్పట్లా. సోషల్ ఈజ్ అ డిఫరెంట్, బట్ కల్చర్ ఇస్ అ డిఫరెంట్. యూ హ్యావ్ టు బి మెయింటైన్ యువర్ కల్చర్. ఈ ధర్మశాస్త్రాన్ని తప్పకుండా ఫాలో అవ్వాలి. పసుపు పెట్టుకోమంటే బొడ్ర వేళ పెట్టుకోవడమా, ఇది ఎక్కడ దరిద్రపు అలవాటు. ఉందా ఈ ఆప్షన్? బొడ్ర వేళ పెట్టుకోండి, జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంటుంది. కాలిండ పసుపు లేకపోతే ఈ శ్రావణ మాసం రోజున ఆడవాళ్ళు బహుపరాక్ బొడ్ర వేళ్ళకే జస్ట్ వేళ్ళకే పెట్టమ్మా నాకొద్దు అన్నారనుకో, జ్యేష్ఠాదేవిని కాళ్ళ మీద కూర్చుంటుంది వచ్చి. జ్యేష్ఠాదేవి అంటే ఎవరు? దరిద్ర దేవత. అర్ధ పసుపు పెట్టుకోవడం ఏంటి? కాళ్ళండ పసుపు పెట్టుకుంటే లక్ష్మీప్రదం. ఇంకా కాళ్ళ పసుపు పెట్టుకొని పారాన్ని పెట్టుకోండి, సాక్షాత్తుగా అష్టలక్ష్మి వింటూ ఉంటారు. ఇప్పుడు గజలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, సంతానలక్ష్మి, భూలక్ష్మి, వరలక్ష్మి అందరూ వస్తూ కూర్చుంటారు మీ ఇంట్లో. అవి ఇటువంటివి పారాన్ని పెట్టుకుంటే ఇంకా మంచిది. అలా ఉండాలి. గంధం పెట్టుకుంటే కొద్దిగా పెట్టు, కొద్దిగా. కంఠాన్ని గంధం పెడితే థైరాయిడ్ రాదు. ఈ థైరాయిడ్ అనే రోగం వచ్చి దానివల్లనే వచ్చేస్తుంది. ఇప్పుడు గంధం పెట్టి చూసారా? మొన్న బోనాలప్పుడు ఎంతమంది పిల్లలు కనపడ్డా నాకు నిజంగా అయితే అబ్బా, ఒక్కొక్క పిల్లకి వెళ్ళి నమస్కారం అనిపించింది నా కాళ్ళు పట్టుకొని.
అందరు పరికిణీలు వేసుకొని అసలు ప్రతి ఒక్కరు పట్టు పరికిణీలు, పట్టు లంగాలు, వాళ్ళ అబ్బా హొయ్యలు లొయ్యలు చూస్తే అది కూడా మేము చూస్తుంటాం. పంతులమే కదా, మేము కామంగా చూడట్లా. ఆవులు పడుతుంటే ఆ సిగ్గుపడుతుంటాము, ఆ స్టైల్ కొడుతుంటాము, తెలుస్తుంటుంది మాకు కూడా. నా బిడ్డ పడదు మాది లేదా, ఓడి కట్టుకుంటే ఒకలాగా, చీర కట్టుకుంటే ఒకలాగా, జీన్స్ కట్టుకుంటే ఒకలాగా, వీళ్ళు హొయ్యలు పడుతుంటే మాకు తెలుస్తుంది కదా. అదే రూపంగా చూస్తాం మేము, వేరే రూపంగా అసలు చూడ అవసరమే లేదు. అలాంటివి చూసినప్పుడు ఎంత బాగా అనిపించారు. ఒక్కొక్క గుడి దగ్గర దేవతలే, అమ్మవార్లే, అవును, ఒక్కొక్క రూపం లక్ష్మీదేవులు. అంతమంది లక్ష్మీదేవులు చూసినప్పుడు ఎంత ఆనందం అనిపించిందో. కంట నిండా గంధం, అబ్బా ఎప్పుడు చూడలేదు దేవుడు ఎంతమంది గంధం పెట్టుకున్నారు. మార్పు వచ్చింది. కండ పసుపు, బొట్లు 2 బొట్లు, మళ్ళీ మంచి మంచి అందంగా తిద్దుకోవడం, బోనం పెట్టుకోవడం, మళ్ళీ ఇక్కడ కనబడకుండా గట్టిగా పిన్ను పెట్టుకోవడం. అదే డ్రెస్ వేసుకుంటే అన్ని కనబడతాయి. ఈ బోనం కట్టుకున్నప్పుడు 2 పిన్నులు గట్టిగా పెట్టుకోవడం. ఎంత అంటే అది పద్ధతి, మెయింటైన్ చేయడం, పొందికైనటువంటి పద్ధతి. బిడియం అక్కడ వచ్చింది. ఇంకో డ్రెస్ వేసుకుంటే బిడియం రాదు, ఇది వేసుకుంటే బిడియం వస్తుంది నీకు. ఆ బిడియమే ఆడపిల్లకి అందం. ఇప్పుకొని తిరిగి మొత్తం చూపించుకుంటే అందం కాదు. ఇక్కడ బిడియ పడితే నా బిడియం అనేది అందం. దానివల్ల ప్రయోజనం ఉంటుంది ఆడదానికి. అంతే తప్ప ఆ నల్ల పూసలు, ఈ అలంకారాలన్నీ కూడా శాస్త్రీయ దృక్కోణం, సైంటిఫిక్ రీజన్గా ప్రకారం పెట్టింది తప్ప ఇష్టం వచ్చినట్టుగా పెట్టినవి కాదు. ఇక్కడ అర్థం చేసుకోండి. నల్ల పూసలు సూత్రాలను తీసి పెట్టకండి, మెట్టలు ధరించండి, కాస్త గంధం పసుపు పెట్టుకోండి, పూజ పునస్కారం చేసుకోండి. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా తిష్టవేయాలని కోరుకుంటూ శుభమస్తు. ధన్యవాదాలండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.